హలో హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఒక లైక్ అయితే చేయండి. దానికంటే ముందు ఇంకోటి ఏంటంటే, నేను న్యూ వర్షన్ అలర్ట్ మోషన్ యాప్ టెలిగ్రామ్లో ఒకసారి ఇచ్చాను, చెక్ చేసుకోండి. అప్డేట్ ప్రాబ్లమ్ వస్తే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియో డెమో చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. కళ్ళెటకు చేరకున్నాయి జంతులు ఎదురు లేదు నా కళ్ళకొచ్చా ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే, నచ్చితే ఓకే, నచ్చకపోతే నెక్స్ట్ టైం బెటర్గా చేస్తాను. ఎలాంటి వీడియోస్ కూడా కావాలని కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం, చూడండి వీడియో మొత్తం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఈ వీడియో ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా ఉంటుంది. ఒక 4 ఫొటోస్ ఉంటే సరిపోతుంది, లేకపోతే 2 ఫొటోస్ ఉన్నా సరిపోతుంది, లేకపోతే 1 ఫొటోస్ ఉన్నా సరిపోతుంది. చాలా బాగా వచ్చింది వీడియో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసే ముందు డిస్క్రిప్షన్లో ఒక ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను, ఒక ఫాంట్ ఇచ్చాను, ఇంకోటి సాంగ్ లింక్ కూడా ఇచ్చాను. XML వాళ్ళకు మాత్రమే ఇచ్చాను సాంగ్ లింక్. XML వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. షేక్ ఎఫెక్ట్ అండ్ బీట్ మార్క్ అయితే రెగ్యులర్గా ఇస్తుంటాను. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇది ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఒక్క నిమిషం. అంటే ఇది కొన్నిసార్లు ఈ బగ్ అనేది ఫిక్స్ చేయలేరు వాళ్ళు. కొన్నిసార్లు ఈ ప్రాబ్లం అనేది చాలా వస్తుంటుంది. ఓకే, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి డిస్క్రిప్షన్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇచ్చింది ఏంటంటే, మీకు ఒక ఐ ఫోటో. ఓకే, ఇదైతే డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని అయితే లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే రొటేట్ చేద్దాం. ఇలా రొటేట్ చేసి జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుంటున్నా. ఓకే, ఈ షేప్ని ఇలాగైతే పెట్టుకుంటున్నా. ఓకే, దీన్ని ఇక్కడ మనమైతే ఈ డబల్ కలర్ ఉంది కదా, డ్యూయల్ కలర్, దాన్ని సెలెక్ట్ చేసి బ్లాక్ కలర్ పైన పెట్టుకోండి, వైట్ కలర్ కింద పెట్టి ఈ వైట్ కలర్ని సెలెక్ట్ చేసి ఏదైతే ఉందో ఈ యారో సెలెక్ట్ చేసి 0 చేసుకోండి. ఓకే, 0 చేసిన తర్వాత దీనైతే లాస్ట్ ఒక జరిపి దీన్నే డూప్లికేట్ చేద్దాం. దీనైతే రొటేట్ చేసుకోండి 180 degrees, కిందికి తీసుకురండి ఇలా. ఓకే, 2 కిందికి తీసుకురండి, లిరికల్ కిందికి. ఓకే, ఇప్పుడు లిరిక్స్ అయితే బాగా కనిపిస్తుంది. దీన్ని ఇంకా కొంచెం పైన పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు దీనమైతే మనమైతే జూమ్ చేద్దామంటే జూమ్ చేసుకోండి. నేను రొటేట్ చేస్తున్నాను. కీ యానిమేషన్లోకి వెళ్ళండి, అంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్లోకి వెళ్ళి ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ, మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసి కొంచెం రొటేట్ చేసుకోండి. ఓకే, అయితే మెల్లగా మనకు కొంచెం రొటేట్ అయితే అవుతుంది. ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. టెక్స్ట్ యానిమేషన్ కోసం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే, నేను కీ యానిమేషన్ అయితే 2 పెడుతున్నాను. ఓకే, ఒక దానికి కిందికి తీసుకొచ్చి మధ్యలో వచ్చి కర్వ్ యాడ్ చేసి కాపీ చేసుకొని దీన్ని అన్ని దానికి పేస్ట్ చేసుకోండి. ఓకే, అన్నీ 1 by 1 అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఓకే, బాగా పేస్ట్ అయితే చేసిన తర్వాత ఇప్పుడు మనమైతే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్లో స్టార్టింగ్లో 3 ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా, 3 ఫొటోస్ని ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. అంటే లాంగ్ ప్రెస్ చేసి ఇలాగైతే గ్రీన్ కలర్ టిక్ మార్క్ అయితే 3 దాన్ని సెలెక్ట్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ వచ్చండి 5 సెకండ్ తర్వాత వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 ఫొటోస్ అనేది సేమ్ ఫోటోని రీప్లేస్ పెట్టుకోండి. 3 ఫొటోస్ అనేది ఒకటే ఫోటో 3 టైం అయితే రీప్లేస్ పెట్టండి. ఓకేనా? ఓకే, 3 టైం అయితే రీప్లేస్ అయితే పెట్టుకున్నా. పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో బీట్ మార్క్ తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని కట్ చేసి సేమ్ మళ్ళీ 3 ఫొటోస్ ఇక్కడ రీప్లేస్ పెట్టుకోండి. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ మళ్ళీ బీట్ మార్క్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇలా అంటే 3 అయితే మీరైతే ఇలాగైతే 3 టైం అయితే యాడ్ చేసుకోవాలి. రీప్లేస్ కూడా వేరే ఫోటో అయితే పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇలా బాగా కనిపిస్తుంది. ఓకే, మీకు డెఫినెట్ ఇలాగైతే బాగా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఈ లాస్ట్ 4 ఫొటోస్ ఉంటుంది. 4 ఫొటోస్ ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో ఉంటుందో మీ ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇలా. ఓకే, సెలెక్ట్ చేసి దీన్నే కాపీ చేసుకుందాం. పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్ ఇవన్నీ దాన్ని సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఈ యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ ఒకటే ఉంచి పేస్ట్ చేయండి. ఇప్పుడు దీన్నే కాపీ చేసి ఇక్కడ నుంచి బీట్ మార్క్ ఓపెన్ చేసి
లాస్ట్లో కరెక్ట్గా 10 సెకండ్ 28 మిల్లీ సెకండ్ తర్వాత వచ్చి పే చేస్తే ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడైతే సెట్ అయిపోతుంది ఇలా. ఓకే, బాగా కనిపిస్తుంది ఇది కూడా. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చేద్దామంటే 5 సెకండ్ తర్వాత వచ్చి కింద ప్లస్ సెకండ్ ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను 6 సెకండ్. దాన్ని సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. స్క్రీన్ చేసిన తర్వాత కలర్ గ్రేడింగ్ పెట్టాలంటే కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకోండి, 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా లాస్ట్ రోకి అయితే జరుపుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద స్క్రోల్ చేసి అదర్స్ ఉంటుంది, అందులో కాపీ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనమైతే ఛానల్ రీమ్యాప్ అని ఉంటుంది. ఓకే, దాని అయితే యాడ్ చేసుకోండి స్టాండర్డ్ తోటి. దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ మనకు ఈ బి పక్కన జీ అనేది ఉంటుంది, అంటే పైన గ్రీన్ కలర్ జీ ఉంది కదా, దాని పక్కన ఇంకో జీ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్కి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ కింద సాచురేషన్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని సాచురేషన్ మ్యాక్సిమం పెట్టుకోండి. సెట్ అయిపోతుంది, కలర్ గ్రేడింగ్ బాగుంటుంది ఇది. ఓకే, ఇప్పుడు ఈ వీడియోని ఈజీగా సింపుల్గా సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.